నమస్తే, వెల్కమ్ టు దుర్గా టాక్స్ అన్స్టాపబుల్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, చాలా రోజులుగా కూడా నలుగుతానే ఉంది రాజశేఖర్ రెడ్డి అసలు లేకపోయినప్పటికీ కూడా ఆస్తుల వివాదానికి సంబంధించి రాజకీయ పరంగా కానీ రకరకాల కోణాలు చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీకి కానీ అలాగే రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించి కూడా రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి. సో ఇప్పుడు విజయమ్మ గారు నిజంగానంటే ఆవిడ అసలు ఒక తల్లికి అంత బాధ అవసరమా ఇప్పుడు ఈ ఏజ్లోనే అని చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. జగన్ చెల్లికి న్యాయం చేస్తాడని అనుకుంటున్నానంటే ఆవిడ ఒక లేఖను విడుదల చేశారు అని వార్త వినిపిస్తుంది. సో ఏంటి దీని గురించి డీటెయిల్ గా ఇప్పుడు నిన్న విజయలక్ష్మి గారు ఏం చెప్తున్నారంటే, రాజశేఖర రెడ్డి బతుకున్నంత వరకు ఆస్తుల పంపకం జరగలేదు. ఎంఓయు రాశాడు జగన్మోహన్ రెడ్డి. ఎంఓయులో ఏ ఆస్తులు అయితే రాశాడో అవి చెందాలి షర్మిలకి, షర్మిల పిల్లలకి, మేనల్లుడికి, మేనకోడలికి. రాజశేఖర రెడ్డి గారు అంటే మరణించటానికి ముందు ఆయన కోరిక మనవరాళ్ళకి మనవాళ్ళకి ఆస్తి సమానంగా ఇవ్వాలి అనేది. కానీ ఆయన సడన్ గా చనిపోయారు కాబట్టి ఆకస్మిక మరణంతో ఆస్తుల పంపకం జరగలేదు. జగన్మోహన్ రెడ్డి అన్సెర్మోనియస్ గా చెల్లెల్ని బయటికి పంపించాడు. అంటే తన మాట వినలేదు కాబట్టి ఒక వ్యక్తే రాజకీయంగా ఒక కుటుంబం నుంచి ఉండాలి అనే ఒక విషయంలో తల్లిని చెల్లిని, ఆస్తుల విషయంలో తల్లిని, ఆ విషయంలో చెల్లిని బయటికి పంపించాడు. ఇవాళ దాని మీద వాళ్ళ ప్రధాన కార్యదర్శి శివప్రసాద్ రెడ్డి ఆయన మాట్లాడతాడు. ఆయన అంటాడు, అసలు ఎక్కడైనా ఉందా ఆంధ్రప్రదేశ్ మొత్తంలోట అసలు చెల్లెళ్ళకి ఆస్తిలో వాటా ఇవ్వడం ఎక్కడా లేదుట. అసలు ఏ భార్య ఊరుకోదుట. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఇవ్వాలనుకోవడం గొప్పతనం అయితే, తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డిది ఇంకా గొప్పతనం. జగన్మోహన్ రెడ్డి కంటే భారతీ రెడ్డి ఇంకా గొప్పదిట. ఆడబడికి భర్త ఇద్దాం అనుకుంటే అది ఒప్పుకున్నందుకు ఆవిడ చాలా గొప్పది. ఒప్పుకోవడం ఏంటది? తర్వాత ప్రతి ఇంట్లో కూడా చెల్లికి ఆస్తి ఇస్తానంటే భార్యలు కాఫీ కూడా ఇవ్వట. ఇదో కొత్త రూల్. నేర్పిస్తున్నాడు. మామూలుగా లేదండి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? అసలు ఆడవాళ్ళు పెళ్ళయ్యాక పుట్టింటి ఆస్తితో సంబంధం ఉండదు. నువ్వెవడు చెప్పాలి? చట్టాలు చదువుకున్నాడు. అసలు చట్టం చదివాడా? అసలు ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకోండి. బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు. ఆడవాళ్ళకి ఆస్తి హక్కు ఇవ్వాలని చెప్పాడు. అసలు ఎన్టీ రామారావుకి ముందే మా తాతగారు రాశారండి. మా అత్తకి సమానంగా 3 కొడుకులతో సమానంగా ఇచ్చారు. తల్లి బంగారం చెల్లెలకే ఇచ్చారు. మరి ఇంకంతకంటే ఏంటి? ఆవిడకి అన్ని విధాలుగా ఎక్కువ చేశారు. సమాన హక్కులు ఇంక ఇప్పుడు ఆల్రెడీ అసలు ఏ యుగంలో ఉన్నారండి? ఏంటి జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొస్తూ, అంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళని ముందుకు పెడుతున్నాడు. పైగా విజయమ్మ చెప్తే చచ్చిపోతట, వెంటనే ప్రాణం తీసేసుకుంటాట జగన్మోహన్ రెడ్డి కోసం. అసలు నువ్వెవడు మాట్లాడటానికి వాళ్ళ ఆస్తుల గురించి? నువ్వు అసలు రాజశేఖర్ రెడ్డి మాట్లాడిన దానికి కాదంటానికి నువ్వెవడివి? జగన్మోహన్ రెడ్డి ఏమీ సంపాదించలేదు. ఇదంతా కూడా రాజశేఖర రెడ్డి ఆస్తి. రాజశేఖర రెడ్డి ఆస్తిని అందరికీ సమానంగా పంచాలి. విజయమ్మ వేదన అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి పరువు తీస్తుంది విజయమ్మ. జగన్మోహన్ రెడ్డి పరువు తీస్తున్నట్ట షర్మిల, తర్వాత చంద్రబాబు నాయుడుకి అన్ని ముందు వెళ్తాయట. చంద్రబాబు నాయుడు వెనకుండా నడిపిస్తున్నట్ట. అందుకని ముందు ఈ శివప్రసాద్ రెడ్డి మీద ఒక కేసు వేయాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.